యాక్చువల్లీ ఇది తీసుకొని లైబ్రరీకి వెళ్తున్నాను. యాక్చువల్లీ సెకండ్ డే, ఫస్ట్ డే మనం అలసిపోవాలి జిమ్కి వెళ్తే. బట్ నాకు ఇంకో తెలుసా, నాకు అక్కడ పర్సనల్ ట్రైనర్ ఉంటారు కదా, వాడికి చిన్న ఇష్యూ అనమాట. ఇప్పుడు మెంబర్షిప్ తీసుకోమంటే నేను తీసుకోలేదు కదా. నేను క్యాజువల్గా ఏంటో తయారు చేస్తాను. జస్ట్ ఒక యాపిల్ అండ్ ఇది సబ్జా ఉంటుంది, చియా సీడ్స్ అండ్ కొత్తిమీర లైట్గా వేసాను. సో ఇప్పుడు వెళ్ళి రిమైనింగ్ వీడియో అయితే నేను అక్కడ చేస్తాను. నేను ఎంత మంచిగా యూస్ చేస్తాను అంటే చాలా రోజులు వస్తుంది అనమాట. అది ఎంత బ్రాండెడ్ కానీ లేకపోతే చీప్ కానీ, నో మ్యాటర్ అబౌట్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే రెడీ అయిపోయాను అండ్ చిల్లగే హసే పైసా సబు నా చిల్లర పైసలన్నీ వీడు తీసేస్తున్నాడు. సో నిన్న జిమ్కి వెళ్ళి వచ్చాను. వీడియో ఈరోజు రేపు వస్తుంది. సో లైబ్రరీకి స్టార్ట్ అయ్యాము నేను వాడు. వికాస్ కమ్. ఈరోజు నేనేం చెప్తానంటే అండర్స్టాండింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ప్రిపేర్ ఏం అవ్వలేదు, జస్ట్ నేను ఏమంటారు, ఒకసారి నన్ను కెమెరా చూసుకున్నాను. జస్ట్ నేను తినేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది. మనం అండర్స్టాండ్ అంటే ఇట్స్ నాట్ రిలేషన్ అవి కాదు. ఎస్ అఫ్ కోర్స్ దానికి కూడా ఇదవుతుంది, లైస్ అవుతుంది. బట్ యూనో నేను నా సెల్ఫ్ నేను తప్ప కొట్టుకోవట్లేదు, కానీ అండర్స్టాండింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సరే మీకు కొంచెం కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కుక్ చేస్తాను కదా, నేను కొన్ని బర్తన్స్ అంటే ఏమంటారు, అదే రైస్ కుక్కరు అండ్ ప్రెషర్ కుక్కర్ ఇవి ఉంటుంది కదా, రైస్ దాల్ చేసే కుక్కర్స్ అండ్ ప్యాను, స్టవ్ ఇవన్నీ ఉంటుంది కదా. నేను నిజంగా చెప్తున్నాను, ఈవెన్ నా క్లాత్స్ కూడా నేను ఎంత మంచిగా యూస్ చేస్తానంటే చాలా రోజులు వస్తుంది అనమాట. అవి ఎంత బ్రాండెడ్ కానీ లేకపోతే ఎంత చీప్ కానీ, నో మ్యాటర్ అబౌట్ స్ట్రెంత్, ఐ మీన్ దట్ క్లాత్ క్వాలిటీ అవి ఇది బ్రాండెడా కాదా అని. బట్ యూనో నార్మల్వి కూడా అంతే వస్తుంది. నేను అనేది ఏంటంటే అండర్స్టాండింగ్ ఉండాలి థింగ్స్తో కానీ మనుషులతో కానీ ఎవరితో అయినా. అప్పుడే మనకి ఒక ఇదనేది బిల్డ్ అవుతుంది. లైక్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఈ షర్ట్ ఉంది కదా, దీన్ని మెకానిజం అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని క్లాత్ దాని గురించి నేను అర్థం చేసుకున్నాను. సో దట్స్ వై దీన్ని ఉతికేటప్పుడు మంచిగా ఉతకాలి అండ్ ఎవ్రీ 2 to 3 daysకి ఉతకాలి. అండ్ ఉతికిన వెంటనే దీనికి ఐరన్ అవసరం లేదనమాట. సో దాన్ని నేను హ్యాంగ్ చేసేసినా సరిపోతుంది అనమాట అలా. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టవ్ ఈ ప్యాన్ తీసుకుందాం. కొంతమందికి దోశ వేస్తారు కదా, అది దోశ వేయటం రాదు, ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ వేస్తారు, కొంతమంది ఆయిల్ తక్కువ వేసేస్తారు, ఆయిల్ ఎక్కువ వేసేస్తారు. సో ఇలాంటి థింగ్స్ చాలా ఉంటుంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ మెకానిజం, బ్యాటర్ పిండి ఏదైతే ఉందో దాని మెకానిజం, దాని థిక్నెస్ అండ్ కింద ఫ్లేము, ఇవన్నీ నేను ఉంది కదా స్పెసిఫిక్ కాంటెక్స్ట్, దాన్ని నేను అండర్స్టాండ్ చేసుకొని మంచిగా వేస్తాను. అండ్ స్టవ్, ఐ మీన్ ప్రెషర్ కుక్కరు అవి కూడా నేను మంచిగా ఇది చేస్తాను అనమాట. మే సైడ్స్ ఇచ్చేది అవి అండర్స్టాండ్ చేసుకుంటాను. అందుకనే నాకు రిలయబిలిటీ అనేది ఎక్కువ అనమాట. ఏం తీసుకున్నా, ఏ థింగ్స్ అయినా. సో అలాంటి అండర్స్టాండింగ్ మనం ఉండాలి. మనం స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది. బట్ యూనో వన్స్ మనం నేర్చుకున్నాక మనం నెక్స్ట్ మిస్టేక్స్ అవి ఇవి చేయకుండా ఉంటాం. సో ఈరోజు టాపిక్ అయితే అది. నేను లైబ్రరీ దగ్గరికి వచ్చేసాను. సో అండర్స్టాండింగ్ తెలుసుకున్న తర్వాత ఇంకో వీడియో నేను పెడతాను. ప్రస్తుతానికి అయితే ఇది సో హే గైస్, ఈరోజు అయితే జిమ్కి నేను జస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకు డైట్ వాటి గురించి పెద్దగా ఐడియా లేదు. సో నేను డిహైడ్రేట్ అవ్వకుండా డ్రింక్ తయారు చేస్తున్నాను. జస్ట్ ఒక యాపిల్ అండ్ ఇది సబ్జా అంటారు, చియా సీడ్స్ అండ్ కొత్తిమీర లైట్గా వేసాను. సో
ఇది వెయ్యాలనే ఉంది, బట్ నాకు అంతగా ఇష్టం లేదు. అండ్ ఇది వర్కౌట్స్ తర్వాత ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ డే వెళ్తున్నాను కదా, సో ఏదేదో చేయాలని ఉంది, బట్ ఏం చేయకూడదు. ఎందుకంటే మనం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. సో ఏం తెలియకుండా ఏదేదో చేసేయడం కన్నా స్లోగా నేర్చుకోవటం బెటర్. సో దట్స్ ఇట్. వెళ్ళి రిమైనింగ్ తీస్తాను. ఇప్పుడే రూమ్కి వచ్చాను. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి. సో వెళ్ళేదాలో ఐ విల్ చెప్తాను. ఓకే, యాక్చువల్లీ నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఇదేదో అయింది. అయ్యో, ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు. సరే, టేస్ట్ చూస్తాను. తన్నేమంటారు, కొత్తిమీర డామినేట్ చేసేసింది. ఇది ఎందుకో నాకు అయ్యేలా లేదు. ఇది నేను వర్కౌట్స్ తర్వాత తాగేస్తాను. మొత్తం వాటరే, ఏం లేదు. చియా సీడ్స్ వేసుకున్నాను, ఇందులో వాటర్ ఫిల్ చేసుకుంటాను. సో ఇదైతే తర్వాత తాగుతాను, ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్ళాలని లేదు. సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇందులో ఇది తీసుకెళ్తాను. హే గైస్, మొత్తానికి అయితే రెడీ అయిపోయాను. ఈరోజు నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను. ఇప్పుడు వెళ్ళాలి. వెళ్ళి రిమైనింగ్ వీడియో అయితే నేను అక్కడ చేస్తాను. బాయ్. సో జిమ్కి వెళ్ళి వస్తున్నాను. ఈరోజు డే 2 జిమ్ కాదు, జిమ్. అటు సైడ్ వెళ్తే లైబ్రరీ, ఇటు సైడ్ వెళ్తే మన రూమ్. ఇది కంప్లీట్ చేస్తేనే వస్తాను, డిహైడ్రేట్ అవ్వకుండా. సో ఈరోజు ఏది పడితే అది చేసేసాను, వాటి పేర్లు కూడా నాకు తెలియదు. అండ్ స్లోగా నేర్చుకుంటాను. ఈరోజు ఇంకోటి తెలుసా, నాకు అక్కడ పర్సనల్ ట్రైనర్ ఉంటారు కదా, వాడికి చిన్న ఇష్యూ అనమాట. వాడు మెంబర్షిప్ తీసుకోమంటే నేను తీసుకోలేదు కదా. నేను క్యాజువల్గా ఇదేంటి అని అడిగాను జస్ట్. దానికి నేను చెప్పను, నా దగ్గర మెంబర్షిప్ తీసుకుంటేనే చెప్తాను అన్నట్టు అన్నాడు. ఇంకప్పటి నుంచి నేను చేసుకుంటాను కదా, నన్ను చూసి మొహం సర్లే బూతులొద్దు అలా పెట్టుకున్నాడు అనమాట. అంటే నేను జస్ట్ టెస్ట్ చేశాను చెప్తాడా లేదా అని. ఎందుకంటే వాడు ఒక డైలమాలో, అంటే వీడు పర్సనల్ ట్రైనర్ చేసుకుంటాడా వద్దా, కావాలా వద్దా అన్నట్టు ఒక డైలమాలో ఉన్నాడు. సో ఇదేం నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్నాను. సో ఎనీవే కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత వచ్చేసాను రూమ్కి. నా రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఈరోజు ఆంటీ రాలేదు. సో మా వాళ్ళు చూడు ఎలా చేశారు. నాకు ఉంచావా, పిల్లోడు జిమ్కి వెళ్ళి కష్టపడుతున్నాడు, వీళ్ళు వెజ్ రైస్ చేశాను. స్నానం చేయాలి ఇప్పుడు, మార్నింగ్ అది. సో నేను ఒక మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకున్నాను కదా. అయ్యో, ఇది చూడు ఎలా అయిపోయింది, బట్ హెల్దీ. ఇది తీసుకొని నేను లైబ్రరీకి వెళ్తాను. క్లాక్ వేయలేదు అనుకుంటా వీళ్ళు. సో ఈరోజు నా డే అయితే ఇలా అయింది. యాక్చువల్లీ ఈరోజు హెవీగా మ్యాక్సిమం అన్ని ఎక్విప్మెంట్ చేశారు. ఒకటే దాన్ని పవర్ లిఫ్టింగ్ అంటారు అనుకుంటా. కాళ్ళతో పుష్ చేస్తారు కదా, అదొక్కటి చేయలేదు. రిమైనింగ్ మ్యాక్సిమం అన్నీ చేశాను. సో అన్నీ 2 సెట్స్ అలా చేశాను బేసిక్గా. సో తినేసి నేను లైబ్రరీకి వెళ్తాను. అట్లీస్ట్ 2 or 3 hours చదువుతాను. చూద్దాం ఎలా అవుతుందో. దట్స్ ఇట్ గైస్. సో జిమ్ నుంచి వచ్చాను కదా, ఇది రెడీ చేసుకున్నాను నేను ముందే. సో దీన్ని ఇప్పుడు ఎలా తాగాలో తెలుసా? బర్రె పుడి తాగుతుంది చూసాను, అలా తాగుతున్నాను చూడండి. అయ్యో, వెనక్కి వచ్చేస్తుంది. మా దగ్గర ఒక బర్రె పిల్ల ఉండేది అనమాట. ఇప్పుడు కూడా ఉంది, బట్ ఇప్పుడు వేరేది. అది
ఆ, చెప్తా. అది మామూలుగా మేత మేసి వస్తుంది కదా, అదే అంటే ఐ మీన్ పల్లెటూరులో మేత మేయటానికి మేపించడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. మా లాంగ్వేజ్లో అయితే మా మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, అతని పేరు బాడీ గార్డ్. బాడీ గార్డ్. సో అతను ఉండేవాడు. అతను డైలీ తీసుకువెళ్తా ఉండేవాడు అనమాట. సో బాడీ గార్డ్ అని ఒక అన్న అతను తీసుకెళ్ళేవాడు. అది వెళ్తుంది కదా, ఐ మీన్ మేత మేసి మళ్ళీ ఈవినింగ్ వస్తుంది కదా, అప్పుడు మా మమ్మీ రెడీ చేసి ఉండేవాళ్ళు అనమాట. ఏంటి అందులో తౌడు అంటే తెలుసా మీకు? తెలుగులో కూడా తౌడే అంటారు అనమాట, మా లాంగ్వేజ్లో అయితే అదే అంటారు. లైక్ రైస్ ఉంటుంది కదా, రైస్ పైన ఒక పొట్టు ఉంటుంది కదా, సో అది అవన్నీ రెడీ చేసి ఉండేవాళ్ళు. ఆ బర్రె వస్తుంది, ఎంత స్పీడ్గా వస్తుంది అంటే వచ్చి దాని స్పెషల్ ఏంటో తెలుసా, మూతి లోపలికి ముంచుతుంది. ఇలా ముంచి ఇలా 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 నాగుతుంది అనమాట. సో భలే ఉంటుంది ఫీల్. బట్ యూనో అదంతా అది ఎప్పుడైతే ముంచుతుందో అదేమంటారు దాన్ని, గాబు కదా, గాబే, నాకు తెలుగులో అంతగా తెలియదు. అది ముంచుతుంది కదా, అది స్పిల్ ఓవర్ అయిపోయేది, అంటే ముంచంగానే ఆ వాటర్ అన్ని కింద పడిపోయేది. అప్పుడు ఒకటేసేది మా మమ్మీ వెనకాల నుంచి. సో అలా తాగాలి, అలా తాగితే ఒక ఫీల్ ఉంటుంది. ఎలా అంటే, సర్లే నేను ఇంకా తింటాను, ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి. సో ఇదే ఈరోజు, అది కూడా వికాస్ చేశాడు. సో ఇది తినేసి ఇంకా నేను వెళ్తా లైబ్రరీకి. చూద్దాం, ఈరోజు త్వరగానే వచ్చేయాలనుంది. సో చూసి త్వరగా వస్తే వచ్చి పడుకోవాలి, రెస్ట్ తీసుకొని. అండ్ పర్లేదు ఈరోజు ఫైన్. యాక్చువల్లీ ఇది తీసుకొని లైబ్రరీకి వెళ్తున్నాను. యాక్చువల్లీ సెకండ్ డే ఫస్ట్ డేనే మనం అలసిపోవాలి జిమ్కి వెళ్తే, బట్ నాకు కొంచెం ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి నాకు అలాంటి ఫీలింగ్ ఒపీనియన్ ఏం రావట్లేదు. సో నేను ఇలాగే వెళ్తున్నాను. లైక్ అండ్ దట్ కొంచెం లైక్ పడుకోవాలి అనిపిస్తే పడుకుందామనే ఉంది, బట్ నిద్ర అంత సెన్సేషన్ ఏం రాలేదు. నిన్నైతే 1.5 సో ఆ టైంకి వచ్చేసింది. సో ఈరోజు కూడా ఐ మీన్ ట్రై చేస్తాను నేను. సో నిద్ర వస్తే ఓకే వెల్ పడుకుంటాను, లేకపోతే వచ్చి చదువుకుంటాను. సో టైం వచ్చేసరికి ఇప్పుడే చూశాను 10:44 అవుతుంది. సో జిమ్ నుంచి నేను 9:44కి వచ్చాను. సో 1 అవర్ రెడీ అయ్యి తినటం ఇవన్నీ. जोर से बात कर लो, मैं जा रहा हूँ. No, कोई नहीं.
హే గాయ్స్, టైం అయితే ఎర్లీ మార్నింగ్ 2 అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్తే బెటర్. ఐ థింక్ ఈ డోర్ ఓపెన్ చేసి ఉన్నా లేదా క్లోజ్ చేసిందో తెలియదు. ఓకే, ఓపెన్ చేసే ఉంది. సో ఈ మధ్య ఈ డోర్ క్లోజ్ చేస్తున్నాను, అందుకని చిన్న డౌట్. లెట్ మీ సో చూసుకోవచ్చు మీరు, టైం చూసారు కదా. యాక్చువల్లీ వర్కౌట్స్ చేశాను కదా, బాడీ నీడ్స్ సమ్ రెస్ట్ అండ్ చిన్న చిన్నగా ఐ థింక్ కొంచెం లైట్గా స్ట్రెస్ చేశాను ఈరోజు. సో దట్స్ వై ఏమంటారు అది క్రాక్ ఏదో అంటారు కదా. సో సంథింగ్ ఆ ఫీల్ అయితే వైబ్ అయితే అవుతుంది. సో బాడీ డీహైడ్రేట్ అయ్యేలా ఉంది. సో తీసుకువెళ్ళిన లిక్విడ్స్ అవి ఇవి తీసుకున్నాను. ఫస్ట్ సెకండ్ డే కదా, కొంచెం అఫ్ కోర్స్ ఉంటుంది. దెన్ దాని తర్వాత ఇట్ వుడ్ బి ఫైన్ స్లోలీ ఐ థింక్. సో ఎప్పుడు 10:45కి ఎంటర్ అయ్యాను కదా. సో 15 minutes ప్లస్ 11, 12, 1, 2 వావ్, చూసారా నైట్ మీకు అసలు అర్థం కాదు, త్వరగా అయిపోతుంది అండ్ దట్టు కొంచెం పీస్ఫుల్ స్టడీ అవుతుంది. నేనైతే ఇప్పుడు జస్ట్ డైరీ రాశాను. నేను డైరీ కూడా నోట్ చేస్తాను కొన్ని ఏదైతే కొన్ని లైక్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఆ డేట్స్ సంథింగ్ ఎంత పే చేశాను ఏంటి అనేది. సో అలాంటివి రాయటం నాకు అలవాటు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఒక ఉంటుంది, దానివల్ల చాలా యూజెస్ ఉంటుంది. మనం కూడా కొంచెం కాన్షియస్లో ఉంటాం అనమాట. సో పే చేసిన దానికి మనం న్యాయం చేయాలి అండ్ దట్టు రిజల్ట్ కూడా రావాలి. సో ఇలా నాకు కొన్ని కమిట్మెంట్స్ అవి. సో అదైతే రాశాను. ఇక్కడ చూడండి, ఈ 2 కార్లు ఇలా పెట్టేస్తే స్విగ్గీ జొమాటో పర్సన్స్ ఎలా రావాలి ఇక్కడ నుంచి? ఎవరిది తప్పు? ఈ కార్ అయితే వైట్ డైలీ ఉంటుంది, ఈ రెడ్ కొత్తగా తీసుకొచ్చారు వీళ్ళు. ఆల్ రైట్, చూసారా ఎవ్వరూ లేరు. నైట్ కూడా కదా, ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా. మీకు చూపిస్తాను. ఆ పైన లైట్ వెలుగుతుంది కదా, ఆ అమ్మాయి అక్కడ పైన అమ్మాయి ఉంటది. ఈ కింద కూడా యాక్చువల్లీ ఈ రోజు ఆఫ్ చేసేసింది. అండ్ ఇక్కడ ఒక అమ్మాయి, వీళ్ళైతే మాక్సిమం ఓపెన్ లోనే ఉంటాడు. దయ్యంలా వచ్చాడు. అభి जा रहे क्या? रात 2 बजे रनिंग వెళ్తున్నారంట. रनिंग रात 2 बजे ऐसे कुछ अचानक से कुछ हो जाएगा ना, तब पता चलेगा तुझे. भोसड़ी के मैं सो जाता हूँ, मुझे डिस्टर्ब मत करा, आके अच्छे से सो जा तू. मैं लॉक लगाता हूँ. వీడు నేనే వింత జీవి అనుకుంటే వీడు నాకన్నా వింత జీవిలా ఉన్నాడు. నిజంగా వీడు ఇప్పుడు ఈ టైంకి రన్నింగ్కి వెళ్తున్నాడు. సో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. నాకు ఒక చిన్న డౌట్, వద్దులే నేను చెప్తే బాగోదు. సరే అడుగుతున్నాను నా సబ్స్క్రైబర్స్కి. ఇప్పుడు ఎలుక ఉంది కదా, అది ఒక హోల్ లోపలికి వెళ్ళి అది చనిపోయింది అనమాట. బయట ఎక్కడ పాయిజన్ తిని ఉంటుంది. సో అది వెళ్ళి చనిపోయింది. ఇప్పుడు అది స్మెల్ వస్తుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో నాకు తెలియదు. అండ్ 2 days నుంచి వెరీ బ్యాడ్ స్టింక్ అనమాట. సో మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే దీని గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.